కంచగచ్చబోలి భూములపై బీఆర్ఎస్ బీజేపీ కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. హెచ్సీయూ ల్యాండ్ కానప్పటికీ రెండు పార్టీల నేతలు తమ స్వార్థం కోసం విద్యార్థులను రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ మండిపడుతుంది. గతంలో 1000 ఎకరాలకు పైగా భూములమ్మిన బీఆర్ఎస్ ఇప్పుడు నీతులు చెప్పడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ కంచగచ్చబౌలిలో 400 ఎకరాల భూములను రాష్ట్ర ప్రభుత్వం చదును చేస్తుండడాన్ని అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ తప్పుపడుతున్నాయి. వేలం వేస్తారని అనుమానంతో ఆందోళన చేస్తున్న హెచ్సీయూ స్టూడెంట్స్ కు రెండు పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి. నిజానికి బీఆర్ఎస్ అధికారంలో ఉన్న టైంలో ఏకంగా 1000 ఎకరాలకు పైగా భూములను టీజీఐఐసీ, హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో వేలం వేసి 30,000 కోట్లకు పైగా నిధులను సమీకరించింది సర్కార్. గతంలో టీజీఐఐసీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని అత్యంత విలువైన 500 ఎకరాలు అమ్మినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వీటితోనే 20,000 కోట్లు ఆర్జించారు. ఇక హెచ్ఎండిఏ ఆధ్వర్యంలోనూ మరో 500 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములను అమ్మడంతో మరో 10,000 కోట్లకు పైగా సేకరించారు. అయితే కంచగచ్చబౌలిలో 400 ఎకరాల భూముల కోసం హెచ్సీయూ స్టూడెంట్లు చేస్తున్న పోరాటానికి మద్దతు ప్రకటించారు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గతంలో ఆయన మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే 400 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా వేలం వేయాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది. సర్కార్ భూముల అమ్మకాల ప్రతిపాదనల్లో ఈ 400 ఎకరాలను కూడా చేర్చింది. కానీ కోర్టు కేసు ఉండడంతో వేలం ప్రక్రియను వాయిదా వేసినట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో హైదరాబాద్లో 1000 కోట్ల విలువైన సర్కారీ భూములను వేలం వేశారు. టీజీఐఐసీతో రాయదుర్గం, కానామెట్, మణికొండ, నార్సింగి వంటి అత్యంత విలువైన ప్రాంతాల్లోని 500 ఎకరాల భూమిని హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో కోకాపేట్, కానామెట్, రాజేంద్రనగర్, బుద్వేల్, బాచుపల్లి, తొర్రూర్, బహదూర్పల్లి, కుర్మాలగూడ, తుర్కయాంజల్, మేడిపల్లి, కవాడిపల్లి, షాబాద్, ఉప్పల్, బగాయత్లలో మరో 500 ఎకరాలకు పైగా భూములను అమ్మేశారు. 2021లో కోకాపేట్లో 65 ఎకరాల భూమికి వేలం పాటలో 2,729 కోట్లు వచ్చాయి. కానామెట్లో 24 ఎకరాల భూమిని వేలం వేసి 1000 కోట్లకు పైగా సమకూర్చుకున్నారు. బుద్వేల్, రాజేంద్రనగర్ లో 100 ఎకరాలతో 3,625 కోట్లు, కోకాపేట్ నియోపోలిస్ లో 45.33 ఎకరాలకు 3,319.60 కోట్లు, బాచుపల్లిలో 111 కోట్లు, తొర్రూరులో 400 కోట్లు వచ్చినట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. కోకాపేట్లోనే ఎకరం 100 కోట్లు పలకడం అప్పట్లో సంచలనం రేపింది. ఈ స్థాయిలో ప్రభుత్వ భూములను అమ్మిన కేసీఆర్ సర్కారుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. పడావు పడ్డ భూములను అమ్మి సంక్షేమ పథకాలు అమలు చేయడంలో తప్పేముందని అప్పటి సీఎం కేసీఆర్ పలుమార్లు కౌంటర్ ఇచ్చారు. తీరా ఇప్పుడు కోర్టులో న్యాయంగా దక్కిన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని బీఆర్ఎస్ తప్పుపట్టడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. నాడు 1000 ఎకరాలకు పైగా భూములు అమ్ముతున్నా చోద్యం చూసిన బీజేపీ పెద్దలు ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్పై హెచ్సీయూ స్టూడెంట్లతో కలిసి ఏకంగా ఉద్యమమే చేస్తున్నారు. కంచగచ్చబౌలిలోని 400 ఎకరాల ప్రభుత్వ భూములను అభివృద్ధి చేసి వాణిజ్యపరంగా వినియోగించుకునే ఆలోచనలో కాంగ్రెస్ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ భూములను ఐటీ కారిడార్లో భాగంగా మార్చి రాష్ట్రానికి దీర్ఘకాలిక ఆదాయం సమకూర్చేలా ప్రణాళికలు రెడీ చేస్తోంది. వీటితో వచ్చే ఆదాయాన్ని పేదల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలకు వాడుకోవాలని భావిస్తోంది. హెచ్సీయూ ల్యాండ్ కానప్పటికీ ఈ రెండు పార్టీల నేతలు తమ స్వార్థం కోసం విద్యార్థులను రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. గతంలో 1000 ఎకరాలకు పైగా భూములమ్మిన బీఆర్ఎస్ ఇప్పుడు నీతులు చెప్పడం ఏంటని మండిపడుతున్నారు. కంచగచ్చబౌలి భూముల విషయంలో బీజేపీ నేతల తీరు చిత్రంగా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో బీఆర్ఎస్ భూములమ్మితే సైలెంట్ గా ఉండి ఇప్పుడేమో గగ్గోలు పెట్టడం ఏంటన్న విమర్శలు వినిపిస్తున్నాయి.